పంజాబ్ కింగ్స్ టాప్ 2లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ ని ఓడించి టాప్ 2కి దర్జాగా వెళ్ళింది. ఈ మ్యాచ్ లో ఏ మాత్రం కష్టపడకుండా పంజాబ్ కింగ్స్ అయితే సునాయాసంగా గెలిచిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళ బ్యాటర్లు బౌలర్లు కష్టపడ్డారు, కానీ అది ఏ మాత్రం కనిపించలేదు. అన్నిటికీ మించి ముంబై ఇండియన్స్ బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను వాళ్ళ స్టాండర్డ్ కి తగ్గట్టుగా అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. సో ఇక మ్యాచ్ డీటెయిల్స్ లోకి వెళ్తే అన్నిటికంటే ముఖ్యంగా టాస్ గెలవడం పంజాబ్ కింగ్స్ కి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియము చేజింగ్ కి అనుకూలమైన వికెట్ ఉంటుంది ఇక్కడ. సో అటువంటి టైంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఏం చేసిందంటే చేజింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి స్టార్టింగ్ కూడా అంత బాగా లభించలేదు. ఎందుకంటే ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా 27-24 రన్స్ చేసి అవుట్ అయ్యారు. వాళ్ళ స్ట్రైక్ రేట్ కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా ఎవరు చెప్పుకోదగ్గట్టుగా రాణించలేదు. ఒక సూర్యకుమార్ యాదవ్ మాత్రమే హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా తన స్ట్రైక్ రేట్ అయితే అంత ఇంప్రెసివ్ గా లేదు. అంటే మనం ఒక డిఫరెంట్ సూర్యకుమార్ ని చూసాము, 130-140 మధ్యలో ఉంది అతని స్ట్రైక్ రేట్ కూడా. సో ఆ తర్వాత విల్ జాక్స్ వచ్చాడు. విల్ జాక్స్ కాసేపు ఒక 8 బాల్స్ ఆడాడు, 17 రన్స్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు. అంటే ఎవరు కూడా ఒక లాస్ట్ వరకు ఉండి ఒక మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వలేకపోయారు. హార్దిక్ పాండ్యా కూడా అంతే, 20+ రన్స్ ఏమో స్కోర్ చేశాడు. సో ఈ రకంగా వీళ్ళు అంటే చివరికి సూర్య చివరి వరకు నిలబడినప్పటికీ కూడా 185 రన్స్ అంటే 184 రన్స్ మాత్రమే చేయగలిగింది ముంబై ఇండియన్స్. మరి ఈ టార్గెట్ ని పంజాబ్ కష్టపడుతూ చేస్తుంది కావచ్చు, ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ లైనప్ బాగుంది కదా, దీపక్ చహార్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు అని అందరూ అనుకుని ఉంటారు. కానీ ప్రియాంష్ ఆర్యా, యంగ్స్టర్ ప్రియాంష్ ఆర్యా, జాస్ ఇంగ్లీష్ ఈ ఇద్దరు కూడా ముంబై బౌలింగ్ ని ఆటాడుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా యంగ్స్టర్ ప్రియాంష్ ఆర్యా బుమ్రా బౌలింగ్ ని అసలు మామూలుగా కాదు, ఒక టాప్ క్లాస్ బ్యాటర్, వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్ ఎలా అయితే ఫేస్ చేస్తాడో, ఎలా అయితే పనిష్ చేస్తాడో అలా చేశాడు ప్రియాంష్ ఆర్యా. మొత్తంగా ప్రియాంష్ ఆర్యా 62 రన్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించగా, జాస్ ఇంగ్లీష్ కూడా చివరి వరకు నిలబడి 73 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ఇదే అతనికి హైయెస్ట్ స్కోర్. సో ఈ ఇద్దరు నిలబడడంతో పంజాబ్ కింగ్స్ చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఈ టార్గెట్ ని చేర్ చేసింది. పంజాబ్ బౌలర్లను కూడా ప్రైజ్ చేయాలి ఇక్కడ, ముంబై బ్యాటర్లను కట్టడి చేసినందుకు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్ ఇద్దరు చెరో 2 వికెట్లు పడగొట్టి రన్ రేట్ కూడా మరీ పెద్దగా ఏం లీక్ చేయలేదు. సో వాళ్ళు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టాప్ 2లో ఒక బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం టాప్ 4 బెర్త్